ఆశించుదాం. అల్టిమేట్గా ఇందాక మీరు అన్నట్టుగా కూడా ఎవరే గట్టు ఆ గట్టునున్నా ఈ గట్టునున్నా అల్టిమేట్గా రాజకీయ నాయకులు మాత్రం గట్టు మీదే ఉంటారు. మునిగిపోయేది బ్యూరోక్రాట్స్ అధికారులు అంటే ఈ లెవెల్ ఈ స్థాయి అధికారులే మునిగిపోతారనేది ఇప్పుడు జరుగుతున్న సత్యం. ఏమంటారు? అంటే అధికారులు కూడా ఆ గట్టు నుంచి ఈ గట్టు కూడా వస్తారు. ఓకే, మీకు ఇప్పుడు అందులో కొంతమంది అప్రూవర్లుగా మారుతారు. రాలేదా మీకు శరత్ చంద్రారెడ్డి? సో ఆయన లిక్కర్ ఎక్సైజ్ ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంలో కింగ్ పిన్ అని చెప్పి ఈడీ చెప్పింది, ప్రధాన నిందితులని. ఆయన ఏమైనా అప్రూవర్గా మారిండు. బీజేపీకి ఎలక్ట్రల్ బాండ్ కింద భారీగా విరాళం ఇచ్చిండు, 55 కోట్లేమో. తర్వాత ఆయన బెయిల్ వచ్చింది, బయటకు వచ్చింది కదా, కింగ్ పిన్ బయటకు వచ్చింది కదా. ఏమైంది మరి? ఈడీ ఆయన బెయిల్ అబ్జెక్ట్ చేయలే కదా. కేజ్రీవాల్ బెయిల్ అబ్జెక్ట్ చేసింది కానీ శరత్ చంద్రారెడ్డి బెయిల్ యాక్సెప్ట్ చేయలే కదా. అందువల్ల వీళ్ళు కూడా అధికారులు, బిజినెస్ మెన్ అందరూ కూడా గట్లు మారుతా అంటారు. సో వాళ్ళ గట్టు మారడం కొరకు వాళ్ళ ఎత్తుగట్టు వాళ్ళు వేస్తుంటారు కదా. అందువల్ల ఆ గట్టైనా ఈ గట్టైనా ఒకే గట్టు దేశంలో. అందువల్ల ఈ దేశంలో ఏ కుంభకోణం ఏమైంది చెప్పండి? 2G స్పెక్ట్రమ్ కుంభకోణం ఏమైనా అయిందా? ఇంతవరకు ఏం కాలే కదా. మోడీ దాన్ని ఉపయోగించుకొని ప్రైమ్ మినిస్టర్ అయింది కదా, ఏ ఒక్కరికైనా కేసు పడ్డదా? మీకు కామన్వెల్త్ కుంభకోణం, హవాలా కుంభకోణం, టెలికాం 1 టెలికాం 2 కుంభకోణం, అసలు ఎన్ని చెప్పాలి? యూపీఐ హయాంలో, అంతకుముందు ఎన్డీఏ హయాంలో అసలు మామూలు బోఫర్స్ కుంభకోణం ఏమైంది? ఇప్పటివరకు ఎవరు దొరికింది లేదు, ఎవరు పట్టుకున్నది లేదు కదా. 65 కోట్ల బోఫర్స్ కుంభకోణానికి 100 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టిండ్రో 1000 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టిండ్రో తెలియదు. దాని మీద ఇంతవరకు కనుక్కున్నది ఏమీ లేదు కదా. అగస్తా వెస్ట్లాండ్ కుంభకోణం, హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం, స్పెక్ట్రమ్ కుంభకోణం, ఇవన్నీ పెట్టింది. ఇప్పుడు 10 ఏళ్ళు లేదు కదా మోడీ వచ్చి. ఏ కాంగ్రెస్ నాయకుడిని ఎంతమంది లోపలేసిన నాకు చెప్పండి? ఎవరో లాలూ ప్రసాద్ యాదవ్ ఒకరు, మధు కోడా ఒకరు, ఇలాంటి వాళ్ళు దొరుకుతారు. కానీ ఎక్కడ అసలు రాజకీయ నాయకులకు శిక్షలు పడడం ఉండదు కదా. అంటే అలాంటి వాటికి రాజకీయ పార్టీల బాధ్యుల్ని చేయొచ్చు అంటారా? అంటే వ్యవస్థలో ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంటుంది. సో కానీ ఇక్కడ రాజకీయ పార్టీలని మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం. ఎవరిని బ్లేమ్ చేయాలి మరి? రాజకీయ ఆదేశాలు లేకుండా ఏ పోలీస్ అధికారి ఏం పని ఉంటుంది అడగరు. ఇంతమంది రాజకీయ నాయకులు టెలిఫోన్. ఇది నిజమైతే మళ్ళీ హేతువాది దేవుడు స్టేట్మెంట్ మెన్షన్ చేసి అది ఉండాలి. ఎందుకంటే మీకు డిస్క్లైమర్ ఎప్పటికప్పుడు ఇవ్వాలి. ఎందుకంటే మళ్ళీ అది మా మీద డిఫమేషన్ అంటారు. డిస్క్లైమర్ ఇవ్వాలి, క్యావియట్ డిస్క్లైమర్ ఇస్తూ నేను మాట్లాడుతున్నా పదే. ఎందుకంటే స్టార్టింగ్ లో చూసిన వాళ్ళు ఇప్పుడు చూడకపోవచ్చు కదా ప్రోగ్రామ్, అప్పుడు చూసిన వాళ్ళు ఇప్పుడు చూడొచ్చు కదా. సో డిస్క్లైమర్ ఏంటి అంటే అది నిజమైతే ఇప్పుడు ఈటల రాజేందర్, బండి సంజయ్, కడియం శ్రీహరి, రాజయ్య, సెమ్మిపురం రాజు, ఇంతమంది, పట్నం మహేందర్ రెడ్డి, ఇంతమంది ఫోన్లు వాళ్ళకేం పనండి పోలీసు అధికారులు, 100 మంది జర్నలిస్టులు, మీడియా అధిపతులు, వీళ్ళందరి ఫోన్లు ఎందుకు ట్యాపింగ్ చేస్తారు? వాళ్ళకి ఏం పని చెప్పండి నాకు. అధికారులకు ఏం పని? వాళ్ళకి కావాల్సిన ఏదో 4-5 చేస్తారు కానీ అంటే వాళ్ళు 10 మంది కలుపుకుంటారు. పర్టికులర్గా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈరోజు స్టేట్మెంట్లో కూడా వాళ్ళంతా ఏ మార్గాల్లో మాట్లాడుతున్నారో ఆరా తీసి మరి ఇంటర్నెట్ ప్రోటోకాల్ డేటా రికార్డ్స్ను కూడా విశ్లేషించినట్టు ఈరోజు స్టేట్మెంట్లో చెప్పారు. ఎందుకంటే అది రాజకీయంగా వీళ్ళు ఎవరు ఏ పార్టీ వైపుతో మాట్లాడుతున్నారు, ఏ పార్టీలోకి టచ్లో ఉన్నారు. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆరోపించారు కదా టెలిఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే మొయినాబాద్ ల్యాండ్స్ ఫామ్ హౌస్ వ్యవహారం కూడా బయటకు వచ్చింది అని కూడా పత్రికలో వచ్చింది. ఎలా పట్టుకున్నారంటే ఈ ట్యాపింగ్ల వల్లనే. అంటే రాజకీయ నాయకుల మూమెంట్ యాక్టివిటీ, పార్టీ ఫిరాయించే ముందు కొంతమంది యాక్టివిటీ ఉంటుంది కదా, ఎవడు పార్టీ ఫిరాయిస్తున్నాడు, ఎవడు ఏ నాయకుని వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నాడు, కుట్ర మండుతున్నాడు. సో ఇదంతా పొలిటికల్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్లో భాగమైపోయింది. అంటే ఏ రకంగా దాంతోపాటు మ్యానిపులేషన్లు, బెదిరింపులు, మేనేజ్మెంట్లు, మ్యానిపులేషన్లు ఇవన్నీ కూడా అడ్డా అవుతాయి. సో అందువల్ల ఇంతటి భారీ స్థాయిలో గనక టెలిఫోన్ ట్యాపింగ్ జరిగి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ నాయకత్వం ఆదేశాలు లేకుండా జరగవు. అయితే ఏ రాజకీయ నాయకుడో నాకు తెలియదు, ఎవరు ఇచ్చారో తెలియదు ఆదేశాలు. ఇది మొత్తం విచారణలో బయటపడదు. ఎందుకంటే మనం ప్యారలల్ ట్రయల్, సమాంతర విచారణ జరపలేం మీడియా. దాన్ని మీడియా ట్రయల్ అంట అని చెప్పి కోర్టు విచారణలో తేలేదాకా మనం కాము ఉండలేము. కోర్టు విచారణలో 10 ఏళ్ళ కూడా తేలేదు, అప్పటిదాకా మీడియా కూర్చోవాలా? సో 10 ఏళ్ల తర్వాత రిపోర్టింగ్ చేస్తాడు, ఎవరు చూస్తాడు? అందువల్ల సమాంతరంగా మనం చర్చించవచ్చు, కానీ దోషుల్ని మనం డిసైడ్ చేయలేము. వీ కెనాట్ బి ఎ జడ్జ్, వీ కెన్ బి ఏ కామెంటేటర్. జడ్జిగా మనం ఉండలేం కనుక పలానా వాళ్ళు చేశారని
అలా జరిగిందని రాజకీయ నాయకుల్లాగా నేను మాట్లాడలేను. ఖచ్చితంగా మీరు అన్నది అక్షర సత్యం. ఎందుకంటే దాన్ని జడ్జి చేయకూడదు, ఆ జడ్జిమెంట్ మనం ఇవ్వలేం కూడా. కానీ పర్టికులర్గా ఈ రోజు వచ్చిన స్టేట్మెంట్లో కొన్ని అంశాల మీద దృష్టికి తీసుకొస్తున్నప్పుడు అంటే కాంగ్రెస్ బీజేపీ నేతలకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసే వారిపైన నిఘా పెట్టారు. అంటే ఒక రకంగా ఎదుటి పార్టీలని ఆర్థికంగా బలహీనుల్ని చేయటం అనేది ప్రధాన ఉద్దేశం. డెఫినెట్గా ఎలక్షన్ దగ్గర కనుక పొలిటికల్ ఫండింగ్. ఇంకో విషయం కూడా పర్టికులర్గా అక్టోబర్ నవంబర్ నెలలోకి సంబంధించే ఈ నిఘా ఎక్కువగా పెట్టామనేది కూడా ఈరోజు స్టేట్మెంట్. ఇప్పుడు ఎలక్షన్ టైంలో నిఘా కదా. ఇప్పుడు పెళ్లి కొడుకు పెళ్లి చూపులు అయిపోయినాకనే పెళ్లి కొడుకు గురించి ఎంక్వైరీ మొదలు పెడతారు కదా. పెళ్లి కూతురు వాళ్ళు ముందెందుకు మొదలు పెడతారు? పెళ్లి చూపులు అయిపోయి మా అబ్బాయి నచ్చింది అనుకోండి, అప్పుడు ఎంక్వైరీ మొదలు పెడతాడు. ఈ పెళ్లి కొడుకు మంచోడేనా, వాడికి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా, వాడు చెప్తున్న ఉద్యోగం ఉందా లేదా అని. అంతకుముందు చేయరు కదా. లేదా వాడికి ఏమైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా ఇదివరకు, హిస్టరీ ఏంటని. ఇది కూడా అంతే, ఎలక్షన్స్ ముందే చేస్తారు. ఎలక్షన్లకు నార్మల్గా జరుగుతున్న ట్యాపింగ్ ఎలక్షన్ ముందు ఇంటెన్సిఫై అవుతుంది. ఎందుకంటే ఎలక్షన్ల ముందే రాజకీయ నాయకులు పార్టీలు మారుతుంటారు, రాజకీయ నాయకులు కుట్రలు కుతంత్రాలు పన్నాగాలు పన్నుతుంటారు. అలాగే అప్పుడే రాజకీయ నాయకులకు వ్యాపారస్తులతో టచ్లోకి వస్తారు. ఏ వ్యాపారస్తుడు ఏ పారిశ్రామికవేత్త ఎవరికి నిధులు ఇస్తున్నారు, ఇవన్నీ జరుగుతాయి కదా. ఎందుకంటే ఇప్పుడు దేశంలో కూడా జరిగింది అదే కదా. నీకు ప్రతిపక్షాలకు డబ్బులు ఇవ్వకుండా నీకు ఎలక్ట్రల్ బాండ్ చూస్తే మనకు అర్థమవుతుంది కదా చాలా క్లియర్గా. సిబిఐ ఈడీ వెళ్తుంది, వెంటనే వాళ్ళు బీజేపీకి నిధులు ఇస్తారు. ఇది క్లియర్, నీకు నెక్సెస్ కనబడుతూ ఉంటుంది మనకు. ఓపెన్ ఎలక్ట్రల్ డేటా కదా. నాగేశ్వర్ గారు, ఇప్పటిదాకా మనం బ్రేకింగ్ న్యూస్ గురించే మాట్లాడుకున్నాం. దాంట్లో వివరాలు కూడా ఇప్పుడు బయటకు వచ్చే పర్టికులర్గా ఇందాక నుంచి మనం మాజీ మంత్రిని మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ పర్టికులర్గా హరీష్ రావు పేరుని దాంట్లో మెన్షన్ చేశారు. సో హరీష్ రావుకి ఇప్పటిదాకా పొలిటికల్గా చాలా మంచి పేరు, అంటే చాలా సమర్థవంతుడు, అన్ని మేనేజ్ చేయగలరు, ఇటువంటి పేర్లు. కానీ ఈరోజు కన్ఫెషన్ స్టేట్మెంట్లో హరీష్ రావు పేరు వచ్చింది. సో ఏంటి ఇక్కడి నుంచి బీఆర్ఎస్కి సంబంధించిన రాజకీయాలు మరో మలుపు తిరిగే అవకాశం ఉందా ఏంటి? అంటే ఇప్పుడు అది ఇట్ ఈస్ స్టిల్ ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్. ఎందుకంటే ఒక నిందితుడు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ ను మనం 100% సత్యంగా తీసుకోలేము. ఓకే, ఎందుకంటే నిందితుడు చెప్తున్న వాడేమి నిజాయితీపరుడు, నిస్వార్థ ప్రజాసేవకుడు కాదు కదా. ఒక నిందితుడు ఇస్తున్న కన్ఫెషన్ స్టేట్మెంట్ ను విత్ పించ్ ఆఫ్ సాల్ట్ కాదు, లారీ లోడ్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి. అందువల్ల దాన్ని మళ్ళీ ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ జరపాలి. ఒక మంత్రి కూడా చేస్తాడని నేను అనుకోను. ఎందుకంటే మంత్రికి ఏం పొలిటికల్ ఇంట్రెస్ట్ ఒక్కరికి ఉంటుంది? అన్లెస్ టాప్ పొలిటికల్ బాసెస్ ఇన్వాల్వ్ అయితే తప్ప ఒక ప్రభుత్వము, ఒక అధికార పార్టీ, రాజకీయ నాయకత్వం నిర్ణయం తీసుకుంటే తప్ప జరగదు. ఒకవేళ జరిగిన ఒక మంత్రి ద్వారా జరగదు కదా. సో ఇంట్రెస్ట్ ఇక్కడ లార్జర్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటేనే జరుగుతుంది. అందువల్ల ఇప్పటికిప్పుడు మనం హరీష్ రావు పేరు వచ్చింది కనుక వీ కెనాట్ కామెంట్, పద్ధతి కూడా కాదు. అందువల్ల వ్యక్తులు కాదు, కన్ఫెషన్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ఏ ఫైనల్ జడ్జిమెంట్ ఆఫ్ ఎ కోర్ట్. సో దానిపైన మనం ఇప్పుడు కోరుకునేది ఇండిపెండెంట్ విచారణ జరగాలి. ఆ విచారణలో సెలెక్టివ్గా ఉండకూడదు. మళ్ళీ సెలెక్టివ్ విచ్ హంటింగ్ కూడా ఉంటుంది. అంటే తమకు అనుకూలంగా ఉండే రాజకీయ నాయకులు తప్పిస్తూ, తమకు వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ, ఇలా సెలెక్టివ్ విచ్ హంటింగ్ కూడా ఉంటుంది. అది కూడా ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయకూడదు. అందువల్ల ఉన్నది ఉన్నట్టుగా విచారణ జరగాలనే కోరుకుందాం. సో ఖచ్చితంగా విచారణ జరగాలి, నిందితులకు శిక్ష పడాలి. కానీ పర్టికులర్గా ఇప్పుడు రాజకీయ అంశాల గురించి కూడా మనం మాట్లాడుకుందాం నాగేశ్వర్ గారు. రేపు రాబోయే ఎలక్షన్స్కి మనం చూస్తున్న ఇక్కడ విడతలు అయ్యే కొద్దీ, ఎలక్షన్స్ విడతలు అయ్యే కొద్దీ కూడా బీజేపీ కాన్ఫిడెన్స్ పెరుగుతోంది. ఇప్పటిదాకా అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. కానీ ఇదేంటి, ఈ సంఖ్య గురించి ఏంటి? 400 పార్ అంటున్నారు, 300 పార్ అంటున్నారు, 200 పార్ అంటున్నారు. అంటే ధీమా తగ్గుతోందా ఏంటి అసలు? దీనికి సంబంధించి మీ అంచనా ఏంటి? సో ఎప్పుడు కూడా అతిగా చెప్తున్నారంటే అనుమానం వాస్తవం విరుద్ధంగా ఉన్నట్లే. ఎవరు అతిగా చెప్పుకుంటారు? అతిగా చెప్పేవాళ్ళు నార్మల్గా ఎక్కడో కానీ అనుమానం ఉంటేనే కాన్ఫిడెన్స్ బూస్టప్ చేయడానికి స్టెరాయిడ్ ఇవ్వడానికి ఇస్తారు. సో 400 సీట్లు 370 సీట్లు బీజేపీకి అనేది అన్లెస్ దెర్ ఇస్ ఎ మిరాకిల్ అవకాశం లేదు. ఎందుకంటే బీజేపీ గెలుస్తుంది, బీజేపీ అధికారంలోకి వస్తుంది అని ఎంత విస్తృతంగా అందరూ చెప్తున్నారో, అదే సమయంలో అందరూ విస్తృతంగా చెప్పేది 370 రావని. ఈ రెండు విషయాల్లో దాదాపు ఏకాభిప్రాయం ఉంది. మీరు పొలిటికల్ జర్నలిస్టులు తీసుకోండి, సెఫాలజిస్టులు తీసుకోండి, పొలిటికల్ సైంటిస్టులు తీసుకోండి, భారతదేశంలో మీకు ప్రశాంత్ కిషోర్ లాంటి పొలిటికల్ కన్సల్టెంట్లు, యోగేంద్ర యాదవ్ లాంటి పొలిటికల్ సైంటిస్ట్ అండ్ సెఫాలజిస్టు, ఈ మధ్య ఇయాన్ బ్రెమర్ అనే అమెరికన్ పొలిటికల్ సైంటిస్టు, ఇలా ఎవ్వరు చెప్పినా రెండు విషయాల్లో కంక్లూషన్. ఒకటి,
మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుంది. రెండు ఎట్టి పరిస్థితుల్లో ముందలే రాదు. Hmm. ఈ రెండిట్లో ఏకాభిప్రాయం ఉంది. Okay. ఇది రెండు ఇక భిన్నాభిప్రాయం ఏంటి? 310 వస్తుందా, 320 వస్తాయా, 303 వస్తాయా, 300 బిలో 290 వస్తాయా, 270 వస్తాయా, 220 వస్తా, 200 వస్తాయా అని. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు 150 వస్తాయి అంటున్నారు. 200 బిలో బీజేపీ పడిపోతుంది ఎవరు అనగలేదు. అత్యధిక మంది 2014, 2019 అయితే కాదు అనేది ఒక విస్తృతమైన అభిప్రాయం. ఏమవుతుంది అనేది ఎవరమో చెప్పలేము. అల్టిమేట్ గా చివరి ఓటు కౌంట్ అయ్యేదాకా. కానీ ఒక లార్జర్ పొలిటికల్ కన్సెన్సస్ ఏంటంటే, కన్సెన్సస్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కాంకరెన్స్. కాంకరెన్స్ అంటేనేమో అంగీకారం. ఇది అంగీకారం కాదు, విస్తృత ఏకాభిప్రాయం ఏంటి, లార్జర్ పొలిటికల్ కన్సెన్సస్ ఏంటంటే డెఫినెట్ గా 2019 రాకపోవచ్చు అని. ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు 2019 ఖచ్చితంగా దాటుతుంది అని చెప్తున్నారు. బట్ చాలా మంది 2019 దాటకపోవచ్చు అని. 2014 కూడా దాటకపోవచ్చు అంటే 282 బిలో. ఇక రేర్ పాసిబిలిటీ 2004 అంటే బీజేపీ అధికారం కోల్పోవడమే. 77 ఇంకోటి అంటే ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన స్థాయిలో తుడిచిపెట్టుకోవడం. 77 ఇది ఇంపాసిబుల్. 2004 రావడం అంటే బీజేపీ అధికారం కోల్పోయి ఇండియా కూడా అధికారంలో వెరీ వెరీ రిమోట్ పాసిబిలిటీ అండ్ ప్రాబిలిటీ. వెరీ వెరీ రిమోట్. సో 370 రావడం ఎంత రిమోటో 2004 రిపీట్ అవడం కూడా అంతే రిమోట్. అందువల్ల ఇక మిగతాది ఏముంటుంది? సో బీజేపీకి బలం తగ్గో బలం అలాగే ఉండో అధికారంలోకి రావడం. దిస్ మేక్స్ నో డిఫరెన్స్ కదా. మెటీరియల్ డిఫరెన్స్ ఏముండదు. దేశంలో ప్రభుత్వం అయితే మారదు, అది మెటీరియల్ డిఫరెన్స్. అంటే ప్రభుత్వం మారనంత కాలం మెటీరియల్ డిఫరెన్స్ ఏముంది? సో అందువల్ల ఇట్ నాట్ ఏ మెటీరియల్ డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు అని. బట్ డెఫినెట్గా 2024 ఎలక్షన్స్ మొదలైనప్పుడు ఇట్ వాజ్ ఏ ఇష్యూలెస్ ఎలక్షన్, వేవ్లెస్ ఎలక్షన్, ఎగ్జైట్మెంట్ లెస్ ఎలక్షన్. ఇల్లు ఏమున్నది, మోడీ ఎలాగో వస్తాడు అని ప్రత్యర్థులు భావించారు, బీజేపీ భావించింది, మీడియా భావించింది, రాజకీయ విశ్లేషకులు భావించారు, రాజకీయ కన్సల్టెంట్లు భావించారు, పోల్స్ జరిపే ప్రీ పోల్స్ ఎగ్జిట్ పోల్స్ జరిపే వాళ్ళు భావించారు. కానీ ఆ వాతావరణం అయితే లేదు. డెఫినెట్ గా ఈ ఎలక్షన్స్ ఆర్ ఇంక్రీజింగ్లీ గెటింగ్ ఎక్సైటెడ్. ఆ ఎగ్జైట్మెంట్ అయితే పెరిగింది. ఇది ఎగ్జైట్మెంటేనా, రియల్గా ఏమైనా జరుగుతుందా తెలియదు. కానీ మొదటిసారి పోస్ట్ 2014 నరేంద్ర మోడీకి ఒక బిగ్ ఛాలెంజ్, ఒక బిగ్ షాక్ అయితే తగిలింది. ఈ షాక్ నుంచి ఆయన తట్టుకొని నిలబడి తన గతంలో వచ్చిన సీట్లు గెలుచుకొని ఇంకా ఎక్కువ గెలుచుకుంటాడా దెబ్బతింటాడా నేను చెప్పలేను. కానీ ఊహించని దెబ్బ అయితే తగిలింది. ఆ తగిలింది కనుకనే మోడీ ఇలా మాట్లాడుతున్నాడు. తన స్థాయిని మరచిపోయి సో ఒక ప్రధానమంత్రి స్థాయిలో మాట్లాడకూడని కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? లేకుంటే పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్తో మాట్లాడితే 10 ఏళ్ళు నేను ప్రైమ్ మినిస్టర్గా ఉన్న వ్యక్తి ఏం చెప్పాలి? నేను 10 ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాను, ఇంకో నేను ఈ 10 ఏళ్లలో మీకు ఇచ్చేసాను, మీరు నాకు ఓటేయండి అని అడగాలి. హిందువులు, ముస్లింలు, మంగళసూత్రాలు, ముద్రా డ్యాన్సులు, రిజర్వేషన్లు ఎత్తుకపోయి ఇచ్చేస్తారు, ఇది కాదు కదా. సో చొరబాటుదారులు, పిల్లలు ఎక్కువ అంటున్నారు, ఈ చర్చ ఉండదు కదా. సో అందువల్ల క్లియర్గా మోడీ క్యాంపెయిన్ స్టైల్ చూస్తే ఈజ్ నాట్ స్పీకింగ్ ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ స్ట్రెంగ్త్, ఈ స్పీకింగ్ ఫ్రమ్ ఎ పొజిషన్ ఆఫ్ వీక్నెస్. వికసిత భారత్ కు నమూనా అయితే కాదు ఇది. అందువల్ల మోడీకి దెబ్బ తగులుతుందా లేదా నాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం మోడీకి కాక తగిలింది అయితే నిజం. థ్యాంక్ యూ నాగేశ్వర్ గారు విశ్లేషణ అందించినందుకు. ఇది ఈనాటి ప్రత్యేక